జిమ్కి డైలీ వెళ్తున్నావా? స్వెట్ అయ్యావా? కానీ బాడీలో చేంజ్ లేదా? ఒక్క క్వశ్చన్ హానెస్ట్గా ఆన్సర్ చేయండి. ట్రైనింగ్ ఇంపార్టెంటా లేదా న్యూట్రిషన్ ఇంపార్టెంటా? ఈ కన్ఫ్యూజన్ వల్ల 90% బిగినర్స్ రిజల్ట్స్ మిస్ అవుతున్నారు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీ ఫిట్నెస్ లైఫ్ క్లియర్గా సెట్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మిథున్ ద ఫిట్ ప్రో. ఈ వీడియోలో మనం డీప్గా డిస్కస్ చేద్దాం ట్రైనింగ్ వర్సెస్ న్యూట్రిషన్, విచ్ ఈస్ ద రియల్ కీ టు ఫిట్నెస్ గోల్స్. వెయిట్ లాస్ అయినా, మసల్ గెయిన్ అయినా, ఫ్యాట్ లాస్ అయినా బిగినర్స్కి కరెక్ట్ అండర్స్టాండింగ్ లేకపోతే ఇయర్స్ వేస్ట్ అయిపోతుంది. సో నో కాంప్లికేటెడ్ సైన్స్, నో ఫేక్ ప్రామిసెస్, ఓన్లీ రియల్ ప్రాక్టికల్ ఫిట్నెస్ ట్రూత్ ఫర్ బిగినర్స్. ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ట్రైనింగ్ అంటే ఏంటి? జిమ్ వర్కౌట్స్, హోమ్ వర్కౌట్స్, వాకింగ్, రన్నింగ్, యోగా ట్రైనింగ్ బాడీకి ఒక సిగ్నల్ ఇవ్వడం లాంటిది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు బాస్కి ఈమెయిల్ పంపిస్తే బాస్ రెస్పాన్స్ ఇవ్వాలి అంటే ఆఫీస్లో వర్క్ ఉండాలి కదా. సో ట్రైనింగ్ ఈక్వల్ టు సిగ్నల్. ఇమాజిన్ న్యూట్రిషన్ ఈజ్ ఈక్వల్ టు రిసోర్సెస్. ట్రైనింగ్ వల్ల బాడీకి మెసేజ్ వెళ్తుంది. ఫ్యాట్ బర్న్ చేయాలి, మసిల్ బిల్డ్ చేయాలి, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయాలి. బిగినర్స్ ట్రైనింగ్ మిస్టేక్స్ ఓన్లీ కార్డియో చేస్తున్నారు, ర్యాండమ్ యూట్యూబ్ వర్కౌట్స్ ఫాలో అవుతున్నారు, రెస్ట్ డేస్ స్కిప్ చేస్తున్నారు, పెయిన్ని ప్రోగ్రెస్ అనుకుంటున్నారు. కరెక్ట్ చెప్పాలంటే కరెక్ట్ ట్రైనింగ్ బేసిక్స్ ఏంటంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 3 to 4 days చేయాలి. సో నెక్స్ట్ కార్డియో 2-3 days చేయాలి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్, ప్రాపర్ రెస్ట్ అండ్ స్లీప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ట్రైనింగ్ వితౌట్ న్యూట్రిషన్ ఈజ్ ద ఎంటీ సిగ్నల్ అన్నమాట. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ న్యూట్రిషన్. ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. యాప్స్ ఆర్ బిల్డ్ ఇన్ ద కిచెన్. మీరు జిమ్లో 1 hour వర్కౌట్ చేస్తారు, కానీ 24 hours ఏం తింటున్నారు అది ఫైనల్ రిజల్ట్ డిసైడ్ చేసేది న్యూట్రిషన్ రూల్స్. సో ఫ్యాట్ లాస్, మసల్ రికవరీ, ఎనర్జీ లెవెల్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కామన్ బిగినర్స్ న్యూట్రిషన్ మిత్స్ అన్నమాట. సో రైస్ తింటే ఫ్యాట్ వస్తుంది, ప్రోటీన్ పౌడర్ ఈజ్ ఏ స్టెరాయిడ్, ఓన్లీ సలాడ్ తింటే వెయిట్ తగ్గుతుంది, వర్కౌట్ చేస్తే డైట్ అవసరం లేదు, సింపుల్ న్యూట్రిషన్ రూల్స్ లైక్ ప్రోటీన్ ఎవ్రీ మీల్లో ఉండాలి, కార్బ్స్ ఫియర్ అవ్వకండి, పోర్షన్ కంట్రోల్ అండర్స్టూడ్. సో హెల్త్ ఫ్యాట్స్ ఇంక్లూడ్ చేయాలి కంపల్సరీ. వాటర్ ఇంటేక్ మినిమం 3 to 4 liters వాటర్ డ్రింక్ చేయాలి. అండ్ ఐల్ టాక్ అబౌట్ లెటర్ దిస్ వాటర్ గురించి కూడా నేను వీడియో తీస్తాను. న్యూట్రిషన్ వితౌట్ ట్రైనింగ్ నో షేప్. సో ట్రైనింగ్ వితౌట్ న్యూట్రిషన్ ఈజ్ ఆల్సో నో రిజల్ట్స్. సో గోల్డెన్ రేషియో బిగినర్ ఈజ్ న్యూట్రిషన్ 70% ఖచ్చితంగా ఉండాలి, ట్రైనింగ్ ఈజ్ ఓన్లీ పార్ట్ ఆఫ్ 30%. ఈ బ్యాలెన్స్ తెలియకపోవడం వల్లే చాలా మంది జిమ్ క్విట్ చేసేస్తారు, ఫిట్నెస్ క్విట్ చేసేస్తారు అనమాట. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? ట్రైనింగ్ ఆర్ న్యూట్రిషన్ కాదు. ట్రైనింగ్ అండ్ న్యూట్రిషన్. ఫిట్నెస్ అంటే కన్సిస్టెంట్స్గా ఉండాలి, పేషెంట్ కూడా ఉండాలి, కరెక్ట్ గైడెన్స్. వన్ వితౌట్ ద అదర్ వీల్ లేని సైకిల్ లాంటిది. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ ఇంప్రూవ్ చేయండి, సింపుల్ వర్కౌట్ స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ స్లోగా వస్తూ ఉంటుంది, బట్ పర్మనెంట్గా వస్తుంది. సో ట్రస్ట్ మీ, ఇది ఫైనల్ క్లారిటీ. డోంట్ మిస్ అవుట్. ఓకే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, స్పెషల్ బిగినర్స్కి. మీ డౌట్ క్లియర్స్ లైక్ కమెంట్స్లో రాయండి. వెయిట్ లాస్, మసల్ గెయిన్, హోమ్ వర్కౌట్, డైట్ కన్ఫ్యూజన్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా కవర్ చేస్తాను నేను. సో సబ్స్క్రైబ్ చేయండి, బికాస్ ఫిట్నెస్ ఈజ్ నాట్ ఏ 30-day challenge, it is a lifestyle. Okay, remember one thing friends, training is a spark, nutrition is a fuel. Both rendu kalistene fitness fire. So stay consistent, stay healthy. See you in the next video. Bye bye.